రమాదేవి బుక్కపట్నం గారు మంచి కవయిత్రి ఈరోజు వచ్చారు. వారి గురించి పరిచయం చేయవలసిందిగా, పరిచయ వాక్యాలు 4 మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీదకి రండి. ఆ తర్వాత రత్నకుమారి గారు. విచ్చేసిన ఆహుతులందరికీ నా నమస్కారములు. నా పేరు రమాదేవి బుక్కపట్నం. నేను ఇక్కడ హైదరాబాద్లోనే దిల్సుఖ్ నగర్లో ఉంటాను. నా 19వ ఏటనే నేను ప్రభుత్వ ఉద్యోగానికి వచ్చాను. టీచర్గా పనిచేస్తూ హెచ్ఎంగా నేను రిటైర్ అయ్యాను. తర్వాత అంతకుముందు స్కూల్లో ఉన్నంత మటుకు కొంత సాహిత్యం ఉంది. దాని తర్వాత రిటైర్ అయిన తర్వాత ఎక్కువగా ఈ సాహిత్య లోకానికి వచ్చాను. నేను రావడానికి కూడా నాకు ఒక బాట పరిచింది మా రాధాకుసుమ మేడం. తన ప్రోత్సాహంతో కూడా నేను చాలా వరకు నా సాహిత్యాన్ని చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం అయితే సాహిత్యం ఏం చెప్పాలి మేడం నా గురించి. అయితే ప్రస్తుతము ఇప్పుడు ఏంటంటే, ఒక ఆడవాళ్లను సినిమా రంగంలో కొంచెం దూరం ఉంచుతున్నారు అని ఒకటి ఉంది. కానీ అది అబద్ధము అని నిరూపించాలని నేను ఒకటి అనుకున్నాను. అందుకని ఆ దిశగా ప్రస్తుతం పాటలు రాస్తూ ఉన్నాను. ఒక కథను కూడా మొదలు పెట్టాను. అది కూడా సక్సెస్ అయ్యేటట్టే ఉంది. ఈ రకంగా నన్ను ప్రోత్సహించిన మా సహకవి మిత్రులు, తర్వాత నేను సినిమాలో వెళ్ళాను అనుకొని నా ప్రియ స్నేహితులందరూ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు. ఎవ్వరు కూడా అసలు అట్లా ఇట్లా అని అనకుండా అందరూ ఎంకరేజ్ చేస్తారు. అందుకు నేను వాళ్ళకి సభాముఖంగా నా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ రకంగా నన్ను మీరందరూ కూడా ప్రోత్సహించగలరని కోరుతున్నాను. నా శక్తి ఉన్నంత మటుకు ఆడవాళ్ళు కూడా ఏం తక్కువ కాదు, మనం కూడా దాంట్లో ఉండొచ్చు అని నిరూపించాలని నేను ఒక ఆశయంతో ఉన్నాను. అందుకు సహకరించిన పెద్దలందరికీ నా నమస్కారములు తెలియజేస్తూ, ఇది నా గురించి. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం, అద్భుతంగా మీ పరిచయం చేశారు. రత్నకుమారి గారు, నేను చెప్పడం మర్చిపోయాను, నేను కూడా టీచర్నండి, రిటైర్ టీచర్. రావాలి. టీచర్ అనే పదమే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అసలు ఒకరికి చదువు చెప్పడం అంటే ఎంత అదృష్టం చేసుకుంటే కానీ మా టీచర్లో ఉండం అసలు. రత్నకుమారి గారు. నా పేరు రత్నకుమారి అండి. నేను ఏలూరు సెయింట్ తెరిసాస్ కాలేజీలో ఎంకామ్ చేశాను. మా హస్బెండు ఫర్టిలైజర్ కంపెనీలో జనరల్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన ద్వారా మేము అన్ని ఊర్లు తిరిగి, గోవా, పూనా, భువనేశ్వరు, ప్రతి స్టేట్కి అన్ని స్టేట్లు తిరిగి అన్ని భాషలు నేర్చుకుని మాట్లాడటం జరిగింది. అదే నాకు ఒక గొప్ప వరము. తర్వాత మా బాబు సినిమాల్లో స్టోరీ రైటరు, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. దూకుడు, నమ్మో వెంకటేశ, కృష్ణగాడ వీర ప్రేమ గాథ, ఈ బృందా సీరియల్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేశాడు. అతను ఈ రంగంలో ఉండి ప్రోత్సాహం జరుగుతుంది. నేను అనుకోకుండా మండపాక అరుణకుమారి గారు నన్ను మీరు టాలెంటెడ్ అని చెప్పి తీసుకొచ్చారు. నేను గోవాలో ఉన్నప్పుడు టీచర్గా చేసి రిటైర్ అయ్యాను. తర్వాత సోషల్ సర్వీస్ చేస్తాను. మా అపార్ట్మెంట్లో మెయింటెనెన్స్ అంతా నేనే చూసుకుంటున్నా. ఇప్పుడు కళ్యాణ్ నగర్ వెంచర్ 3 ప్రోగ్రామ్స్ అన్నీ నేనే చేస్తున్నా. ఈ మధ్య కాంగ్రెస్ గవర్నమెంట్ జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ గారికి కూడా పనిచేసి ఇప్పుడు ఆయనతో కూడా వర్క్ చేస్తున్నా అండి, బూత్ లెవెల్లో ప్రెసిడెంట్గా. నాకు ఈ అవకాశం ఇచ్చిన అంజలి మీడియా వారికి ధన్యవాదాలండి. ఆల్ ద బెస్ట్ టు అంజలి మీడియా వారికి. అంజలి మీడియా వారు వినూత్నంగా ఎప్పుడు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలా ఇలా స్టేజ్ మీద
అద్భుతంగా ఉంది ఈ కార్యక్రమం. అంటే మేము ఎప్పుడు కవితలు చదువుకుంటాం, వెళ్ళిపోతాం అంతే. మమ్మల్ని ఎవరు నిలబెట్టి ఇలాగా ఇంటర్వ్యూ చేస్తే ఇది గొప్ప అవకాశం మాకు ఇచ్చారు. కాదేది కవితకు అనర్హం అన్నట్టు కవులు దేనిలో అన్ని రంగాల్లోనూ రాణించేటువంటి అద్భుతమైన మహిళా మూర్తులు ఇక్కడ ఉన్నారు. మీరు ఆ మహిళలకి ఈరోజు ఇవ్వడం అనేది గొప్ప అవకాశం. చాలా మంచి కార్యక్రమం ఇది. ఇప్పుడు కట్ట శ్యామలాదేవి గారు, వారు కూడా రిటైర్డ్ టీచర్, వారి గురించి 4 మాటలు చెప్తారు. ఆమె పద్యకవి, అద్భుతంగా రాణిస్తుంటారు. వీరందరూ కూడా నాకు స్నేహితులుగా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంటాను. ఎప్పుడు నవ్వుతూ ఉండడానికి కారణం వీళ్ళందరూ నా వెంట ఉండడమే. మాట్లాడండి. వేదిక మీద ఉన్నటువంటి రాధాకృష్ణ మేడం గారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజు పటేల్ గారు, వేదిక ముందున్నటువంటి పెద్దలకు నమస్సుమాంజలులు. నా పేరు కట్టా శ్యామలాదేవి. నేను విశ్రాంత ఉపాధ్యాయుని. ఇలాంటి కవితలు చదవటానికి అవకాశం కల్పించినటువంటి రాధాకృష్ణ మేడం గారికి అగణిత ధన్యవాదములు. మమ్మల్ని ఇలా 4 మాటలు మాట్లాడించేటందుకు ధైర్యం రావడానికి కారకులు వారే. ఇక మేము ఉండేటువంటిది నాగోల్ దగ్గర హిందూ అరణ్య హరిత. మా దగ్గర 252 విల్లాస్ ఉంటాయి. నేను చిన్న చిన్న కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటాను. అక్కడ ఇంతకుముందు ఉన్నానన్నమాట, జాయింట్ సెక్రటరీ ఫర్ ఉమెన్గా. అక్కడ దేవాలయ కార్యక్రమాలు మాత్రమే నేను నిర్వహించేది. 1 సంవత్సరం చాలా బ్రహ్మాండంగా నిర్వహించాను. ఇక్కడ ఉన్నటువంటి రమాదేవి వాళ్ళు కూడా ఒకసారి మా దగ్గరికి వచ్చారు, చాలా బాగా చేశారు అని చెప్పేసి మెచ్చుకున్నారు. జిఆర్ స్వామి వారిని కూడా మేము ఆహ్వానించడం జరిగింది, వారు కూడా మెచ్చుకున్నారు. ఇక మేడం ఏర్పాటు చేసినటువంటి సమూహాలలో కవితలు వ్రాస్తూ ఉంటాను, తర్వాత పద్యాలు కూడా వ్రాస్తూ ఉంటాను. నేను కరోనా సమయాన్ని కూడా చక్కగా వినియోగించుకొని సంస్కృతం 4 స్థాయిలలో పాస్ అయ్యాను. సంస్కృత పరీక్షలు 2 సంవత్సరాలు. మా పిల్లలే అన్నారు, ఏందమ్మా చిన్నపిల్లలాగా ఇప్పుడు రిటైర్ అయిపోయి మళ్ళీ పరీక్షలు రాస్తున్నావు అని చెప్పేసి. అయినప్పటికీ కూడా సమయం దొరకడమే కష్టం. దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే మానవుల యొక్క లక్షణము, విఘ్నుల యొక్క లక్షణం అనిపిస్తుంది నా అభిప్రాయంలో. కాబట్టి అలా వినియోగించుకున్నాను. ఎవరైనా పేదవాళ్ళకి కూడా సహాయం చేస్తూ ఉంటాను. మా పనమ్మాయి వాళ్ళ అమ్మాయిని ఇంజనీరింగ్ చదివించాను. ఆ అమ్మాయి ఉద్యోగం తెచ్చుకోవడానికి కూడా మా బాబు చేత చెప్పించాను నేను. అంటే ఇది ఈరోజు బయట పెడుతున్నాను, గొప్ప కాదు కానీ నాకు తోచిన పని నేను చేశాను అన్నమాట. పిల్లలు కూడా పరీక్షలకు ఫీజులు కట్టుకోలేని వాళ్ళకి గుప్త దానాలు చేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా ఇట్లా ఎవరైనా వేద పండితులు వాళ్ళు, అమ్మ మీరు ఈ కార్యక్రమానికి కొన్ని ఏమైనా పంపించాల్సింది అంటే, తప్పకుండా స్వామి, అవకాశం దొరకడమే కష్టం అని చెప్పేసి చేస్తూ ఉంటాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి, ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్సులు. గుప్తదానం చేస్తారని ఇప్పుడే తెలిసింది, అయితే మిమ్మల్ని అడగాలి. తర్వాత మన సుజాత కోకిల గారు, కోకిల లాంటి కంఠం లేదు కానీ ఆవిడ కోకిల అద్భుతమైన కవితలు రాస్తారు. సుజాత కోకిల. మాతృశక్తి మహోత్సవం జరుపుతున్న పెద్దలకు ధన్యవాదాలు. అట్లాగే అవార్డ్స్ అందుకున్న మాతృమూర్తులకు కూడా అభినందనలు. నేను రచయితను. నేను స్టేజీ ఎక్కడం అంటే మా రాధా మేడం గారే. ఇంత స్టేజీ మీద ఇలా మాట్లాడడం అంటే మాకు కొద్దిగా ధైర్యం వస్తున్నది. ఎవరు చెప్పినా ఆ మేడం పేరే చెప్తారు. నేను అన్ని గ్రూప్లలో కవితలు, సున్నితాలు, బుల్లెట్ పాయింట్స్ అలా రాస్తుంటాను. ఇప్పుడిప్పుడే నేను షార్ట్ ఫిలింలో కూడా నటిస్తున్నా. నేను పురోహితం కూడా చిన్నవి జరిపిస్తుంటా. మా వారు పురోహితం చేస్తారు. పెళ్ళిళ్ళు కానీ ప్రతిష్టలు కానీ ఇవన్నీ జరిపిస్తారు. తనకు తోడుగా నేను కూడా చిన్న పూజలు జరిపిస్తుంటాను. అందరికీ ధన్యవాదాలు. నా పేరు సుజాత కోకిల.
కవుల్లో ఒకరు మిగిలారు. మిగిలిన వాళ్ళు ఇప్పుడే వస్తూ ఉన్నారు. రామ్మా విజయశ్రీ మేడం తొందరగా. మళ్ళీ సార్ వస్తారు, మన రెడ్డి సారు, నరసింహారెడ్డి సార్. తొందర రావాలి, చూసేదేం లేదురా. ఫోటోలు తీస్తా. మనకు వీళ్ళంతా ఫోటోల వల్లే. ఈనాటి కార్యక్రమ నిర్వాహకులు రాజు పటేల్ గారికి, సిరాజ్ గారికి, మా రాధాకుసుమ గారికి నా హృదయపూర్వకమైనటువంటి యొక్క అభినందనలు. నేను ఇంటర్మీడియట్ విత్ టీటీసీతోనే నేను ఉపాధ్యాయురాలుగా అయ్యాను. అప్పటి నుంచి నాది విద్యార్థి యొక్క సేవ. ఆ యొక్క విద్యార్థులందరూ పల్లెటూరు ప్రాంతంలో నేను పనిచేశాను. ఆ యొక్క విద్యార్థులందరినీ కూడా అన్ని రంగాలలో వారికి అవకాశం కల్పించాలని నా యొక్క ధ్యేయము. ఈరోజు సంతోష్ గారి వారి యొక్క అమ్మగారు వచ్చారు. అలాంటి యొక్క సైనికులను తయారు చేశాను నేను కూడా. అయితే తయారు చేసా అంటే వారేమో అమ్మగారు, నేనేమో గురువు. ఆ యొక్క గురువు ఏ విధంగా నా విద్యార్థులందరికీ కూడా సైనిక పాఠశాలలో నేను పరీక్షలు రాయించాను, వారికి శిక్షణ ఇచ్చాను. ఆ శిక్షణ ఇవ్వడానికి కూడా వాళ్ళందరి యొక్క ఖర్చులు కూడా నేనే భరించాను. వారందరు కూడా మెటీరియల్స్ కూడా తీసుకొచ్చి నేనే ఇచ్చాను. అదేవిధంగా నవోదయ స్కూలు, బీసీ వెల్ఫేరు, సోషల్ వెల్ఫేరు, ఓసీ వెల్ఫేరు, ఇలాంటి యొక్క ప్రతి ఒక్క పాఠశాల నా విద్యార్థులకు ఏ విధంగా అవకాశం కల్పిస్తుందో చూసి అలాంటి యొక్క పేద విద్యార్థులందరినీ కూడా కొన్ని సమూహాలుగా తయారు చేసి వాళ్ళందరూ కూడా పాఠశాల కంటే ముందు, పాఠశాల కంటే తర్వాత సెలవు దినాలల్లా వారికి నేను శిక్షణ ఇచ్చి వాళ్ళందరినీ కూడా పరీక్షలు రాయించడం జరిగింది. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి యొక్క ఎంతోమంది సైనికులు ఉన్నారు, ఎంతోమంది ఉపాధ్యాయులు ఉన్నారు, ఎంతోమంది గెజెటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు. ఇలాంటి యొక్క విద్యార్థులు వాళ్ళందరూ కూడా నాకు ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటారు. ఇంకొకటి, తల్లిదండ్రులు వాళ్ళందరూ బీద పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సహాయం చేయడం జరిగింది. ఈ పాఠశాలలు కూడా ఇప్పుడు అన్ని రకాల సౌకర్యాలైనాయి. మా కాలం మాత్రం ఎలాంటి సౌకర్యాలు లేకుండే, మాకు కుర్చీలు లేకుండే, బెంచీలు లేకుండే. అయితే ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి యొక్క రాధాకుసుమ గారికి, రాజు పటేల్ గారికి, సిరాజ్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ఒక అభినందనలు. నా మాతృమూర్తి భారతి పచ్చని మోముతో ఎర్రని తిలకం దిద్దుకొని గంగాజలమును నూనెగా రాసుకొని నీ సింగారి కురులలో అందాల గులాబీలను అలంకరించిన నా మాతృమూర్తికి భారతికి ఇదే వందనం. జై హింద్. ఆ కవిత వెన్నెల అంటేనే పేరు చాలా గమ్మత్తుగా, అందంగా, అద్భుతంగా ఉంది. ఆ కార్యక్రమం నాతోటి మొదలవడం అనేది కవి సమ్మేళనం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమం కవి సమ్మేళన కార్యక్రమం ఒక 10 మంది మాత్రమే కవులు, ఎక్కువసేపు ఉండదు కాబట్టి ఎవరు కంగారు పడిన అవసరం లేదు. ఈ కార్యక్రమానికి, కవి సమ్మేళన కార్యక్రమానికి పిలుస్తాను. అరుణకుమారి గారు, సుజాత కోకిల గారు, రమాదేవి బుక్కపట్నం గారు, రత్నకుమారి గారు, కట్టా శ్యామలాదేవి గారు, విజయశ్రీ గారు, వరలక్ష్మి కొమ్ము గారు, విజయ కే గారు, ప్రబల సత్యవతి గారు, తర్వాత పరిమి వెంకట సార్, మీరు వెంకటనారాయణ గారు, మీరందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. బేబీ ఇలా వచ్చేయండి, అందరు వరుసగా కూర్చో. ఉన్న వాళ్ళందరినీ పిలిచాను, మరి ఎవరైనా నేను ఇక్కడ కూర్చుంటా, వచ్చిన వాళ్ళు కలుస్తారులేండి. కవిత చదువుతారా? రండి. మల్లాది విజయలక్ష్మి గారు. కూర్చోండి.
ఎవరైనా లేకపోతే చైర్ ఒకటి వేయండి. ఉంది కదా, చైర్ ఉంది కదా. ముందుగా మేడం కూర్చోండి, ఇక్కడ కూర్చో. యథావిధిగా మనము ఈ కార్యక్రమాన్ని యాకుందేందు తుషారహార ధవలా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతి నిశేష జాడ్యాపహ. కూర్చోండి. ముందుగా రత్నకుమారి గారు నా పక్కన ఉన్నారు కదా, మీరే కవిత చదవండి. కూర్చొని చదువుతారా? సభా సరస్వతికి నా నమస్కారములు. సభను అలంకరించి ఆసీనులైన పెద్దలందరికీ నా నమస్కారములు. అమ్మ అనే పదము తెలుగు భాషలో అత్యంత మధురమైనది. అమ్మే అవతారమూర్తి, అందరికీ కనిపించే దేవత. సృష్టిలో దేవుడు ప్రతి చోట ఉండలేక అమ్మను సృష్టించాడు. అమ్మ ప్రేమ నిస్వార్థమైనది, కల్మషం లేనిది, అమృతం కన్నా తీయనైనది అమ్మ ప్రేమ. ఆర్ద్రత, ఆత్మీయత, మార్గదర్శి, ప్రేమమూర్తి, త్యాగమయి అన్ని గుణాలు అమ్మవే. అమ్మ అంటే అంతులేని సొమ్ము, ఎప్పటికీ తరగని సంపద. అమ్మ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆదర్శం, కమ్మదనం, తీయదనం ఎన్నో ఇంకెన్నో ఎంత చెప్పినా తక్కువే. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. అందుకే అమ్మకు అగ్రతాంబూలం ఇచ్చారు మాతృదేవో భవ అని. సహనం, సహకారం, శాంతం, త్యాగం, సామరస్యం ఈ గుణాలే అమ్మని మహోన్నత స్థానంలో ఉంచాయి. అమ్మ మనకి మంచి స్నేహితురాలు. నాకు జన్మనిచ్చిన అమ్మ ఇదే ఇచ్చిన అమ్మకు నాకు ఇదే నా సుమాంజలు. నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్న ఈ వేదిక నుంచి నాకు ఈ అవకాశం ఇచ్చిన అంజలి మీడియా వారికి కృతజ్ఞత. రత్నకుమారి గారు అద్భుతమైన పదజాలంతో అందమైన కవితను అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువ. అమ్మ అంటేనే మధురం, అమ్మ అంటే అద్భుతం, అమ్మ అంటేనే మన జీవితం. అమ్మలేందే మనం లేము. అటువంటి అమ్మ గురించి ఈరోజు మహద్భాగ్యం మనకి మనం అందరం మన అమ్మల్ని తలుచుకోవడం. మనం అమ్మలమైనా కూడా మన అమ్మల్ని తలుచుకోవడం అనేది ఎంత పుణ్యం చేసుకుంటున్నాయి. కానీ అమ్మ లేకపోతే ఏముంటుందండి? ఏమీ ఉండదు. ఇప్పుడు అద్భుతమైన కవిత చదివి వినిపించినందుకు మీకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా క్లాప్స్ కొట్టాలి. కవి సమ్మేళనం జరిగేటప్పుడు దయచేసి ఎవరు కూడా శబ్దం చేయకండి, నిశ్శబ్దాన్ని పాటించాలి. ఇప్పుడు కట్టా శ్యామలాదేవి గారు వారి కవిత చదివి వినిపిస్తారు. సభా సరస్వతికి నమస్సుమాంజలులు. అమ్మ, ఈ రకంగా అమ్మను తలుచుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ అభినందనలు, ధన్యవాదములు, నమస్సులు. అమ్మయను మాటనత్యంత యాతరమ్ము వినతోడనయుల్లము వెల్లిబిరియు ఊయలూగును మనసంత ఊహలందు సాధురీతిన చేకూర్చు సంతసంబు మధురము అమ్మను పిలుపే
అధరముల గునుగ సమీపమతి దగ్గరగా సుధలను చిలికెడి పలుకే విధముగా పరికించి చూడ వేడుక కల్గున్. సాక్షాత్తు సృష్టికర్తకు జన్మనిచ్చినది ఒక అమ్మే. మాతృదేవో భవ అంటూ అమ్మకు తొలి స్థానం. అమ్మ అనురాగం, ఆప్యాయత, ఆత్మీయత ఎన్నగరానివి. అమ్మ అన్న మాట పెదవులను కలుపు అందమైన అలంకారపు పలుకు. అమ్మ అంటే ప్రేమకు మరో రూపం. ఆ పలుకునందే ఉంది తీయదనం. ఆమె పిలుపు ఆయు పెంచే అమృతం. ఆ అన్న తొలి అక్షరం మా కల్పగా జీవితానికి అదే బీజాక్షరం. అమ్మ ప్రతి జీవితానికి దొరికిన ఒక వరం. ఎంతకు తరగని ఎనలేని ఆమె మమకారం త్యాగానికి రక్షణకు అసలు సిసలైన రూపం. ఆమెది తీరిపోని తీర్చలేని రుణం. పిల్లల పెదవులపై పూయించును అమ్మ చిరునవ్వుల పూలవనం. అమ్మె గుండెలో నిలుపుకునే ప్రతిరోజు పూజించే దైవం. అమ్మ పాదాలను స్పర్శిస్తే పూజిస్తే అదే ఇలన నిజమైన స్వర్గం. అవసరం వస్తే ఆదిశక్తే అమ్మ. అవనికి అమ్మకు క్షమ సహనంలో భేదమే లేదు. అవని లోకాన్ని రక్షిస్తుంది. అమ్మ సంసారమను సాగరానికి రక్షణనిస్తుంది. అణువును గర్భాన ధరించుకొని అవస్థలు పడుతూ అందమైన వారసులను లోకానికి అందిస్తుంది. ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ప్రయోజకుల్ని చేస్తుంది. అసహనం దరి చేరనీక ధరిత్రి సహనాన్ని తాను సొంతం చేసుకొని ఏ ప్రయోజనాన్ని ఆశించని అమాయకురాలు అమ్మ. కుటుంబపు ఆనందమే తన సౌభాగ్యంగా భావిస్తూ కొవ్వొత్తిలా తాను కరుగుతూ వెలుగుల్ని పంచి అందరినీ ఆనందపరచును అమ్మ. అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదములు, నమస్సులు. అమ్మ కొవ్వొత్తిలా కరిగిపోతూ మనకు ఆనందాన్ని అందిస్తుంది, మన జీవితాన్ని ఇస్తుంది. కాబట్టి అటువంటి అమ్మని మనం అందరం కూడా ఎంత పూజించుకోవాలి, ఎంత ధ్యానం పెట్టాలి అమ్మ మీద. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే అమ్మని ఒక మూల గదిలో, వయసు ఉడిగిన తర్వాత పనికిరాదు కాబట్టి అమ్మని ఒక మూల గదిలో పెట్టేసేసి తలుపులు బంధించేసేసి ఆమె బయటికి కూడా రాకుండా చేసి ఆమెను పలకరించే దిక్కు కూడా లేకుండా చేసి ఎంత అన్యాయం చేస్తున్నాం మనం అమ్మని. కాబట్టి అటువంటి వాళ్ళు అమ్మ అంటే కేవలం మన అమ్మ మాత్రమే కాదు, మన అత్తమ్మని కూడా అమ్మలాగే చూసుకోవాలి. అత్త కూడా మన అమ్మే కాబట్టి ఆ అత్తని కూడా ఇంకొకరి భర్త అమ్మ అమ్మే కాబట్టి మనకు అత్తమ్మ కాబట్టి ఆమెను కూడా ఎంతో అద్భుతంగా, కేవలం మన అమ్మని మాత్రమే కాదు అత్తమ్మల్ని కూడా అందంగా చాలా అద్భుతంగా వాళ్ళని కూడా ఒక ప్రేమ తత్వంతో చూసుకోవాలని ఆశిస్తూ మంచి కవిత చదివారు, మంచి పద్యం చదివారు, డబల్ ధమాకా మీకు. తర్వాత వారు వరలక్ష్మి గారు చదవండి. ఆ తర్వాత సుజాత కోకిల గారు. కానీ దయచేసి ఎవరు కూడా మాట్లాడకండి కవి సమ్మేళనం అయ్యేటప్పుడు. ఈ సిఇఓలు, ఏఈఓలు, ఈ దీనికి సంబంధించిన వాళ్ళు కూడా మీరు బయట అటువైపుకి వెళ్ళి మాట్లాడుకోవాలి, ఇక్కడ మాట్లాడకూడదు. నా కవి సమ్మేళనం అంటే ఇలాగే ఉంటుంది మరి. ఏమనుకోవద్దు, చదవండి. సభా సరస్వతికి వందనం. పెద్దలందరికీ నా నమస్కారం. నా కవితా శీర్షిక అమ్మ. పదాలు తెలియని పెదాలకు అమృతవాక్యం అమ్మ. అమ్మ ప్రేమ కవచం కన్నా పదునైనది. ఆత్మీయతే అమ్మ ఆవాసం. అమ్మ ఒడి నిజమైన స్వర్గం. అమ్మ స్పర్శే ఓదార్పు. అమ్మ ప్రేమే నిస్వార్థం. ప్రేమకు అమ్మే నిర్వచనం. పూజ్యమైనది ఆమె హృదయం. అఫెక్షన్ అంటేనే అమ్మ రూపం. ఆప్యాయత అంటేనే ఆమె ప్రపంచం. త్యాగాల గని ఆమె సొంతం. అమ్మ నీ ప్రేమకు ఏది సరితూగుతుందమ్మా? నీ ప్రేమలోని పరమ పవిత్రత నిశ్శబ్దంగా వెలిగే దివ్యదీపమే కదమ్మా. వీరులకు అనేది అమ్మ, వీరమాతము నీవేనమ్మా. అడుగడుగునా తోడు నిలిచే నీడవే నీవమ్మా. నీ ప్రేమ ఒక సముద్రం కాదు, అది అంతులేని ఆకాశం. ఆకాశమంత శక్తి, భూదేవి అంత ఓదార్పు నీవేనమ్మా. ధన్యవాదాలు. వరలక్ష్మి. అమ్మ గురించి చెప్తున్నావు సరే, మధ్యలో ఆంగ్ల పదాలు ఎందుకమ్మా? మన తెలుగు భాషను మనం వాడాలి.
అఫెక్షనేట్. కొంచెం తెలుగు భాషను మనం ఉద్ధరిద్దాం. మరి కవులం కదా, మన తెలుగుని మనం ముందుగా అమ్మన్న తెలుగన్న మన అమ్మలే, అవి రెండు కూడా మన మాతృభాష, మాతృమూర్తి. అయినా కూడా చాలా చక్కగా చదివేవాలే, కానీ బాగుంది కవిత. ఇప్పుడు సుజాత కోకిల వారు చదువుతారు. నువ్వు మాత్రం ఆంగ్ల పదాలు ఉపయోగించవద్దు. అందరికీ ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నా పేరు సుజాత కోకిల. అమ్మా నీకు జోహార్లు. అమ్మా నీ మనసు ఆకాశమంతా, నాన్న నీ త్యాగం మోయలేనంత. అమ్మా నీవు పలుకులు నేర్పిస్తే నాన్న నా చేయి పట్టుకొని తన బాధ్యతగా నిలిచాడు. అమ్మా నీ చల్లని నీడలో నా జీవితం ధన్యమైనది. అమ్మా నీ రుణం తీర్చుకోలేని బరువైనది. నీ త్యాగం నా గుండె ఒక్కసారిగా బరువెక్కింది. నీ మౌనమే నా జీవితానికి చక్కని బాట ఏర్పడింది. నీ సహనానికి రూపం లేదు, మాటలు రావు. అమ్మ నవ్వుతే ప్రకృతి పరవశిస్తుంది. బిడ్డ నవ్వులో ఆనందాన్ని వెతుకుతుంది. బిడ్డ కడుపు నిండితే తను తిన్నంత ఆనందపడుతుంది. బిడ్డ కంటిలో నీరు కారితే అల్లాడుతుంది. కంటికి రెప్పలా కాపాడుతూ అమ్మతనాన్ని పంచుతుంది. అమ్మనే పిలుపుకు ఆరాటపడుతుంది. పిల్లలు లేనిదే తన లోకం లేదంటుంది. ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా తన బిడ్డ క్షేమం కోసం పాకులాడుతుంది. బిడ్డలు ఎదగాలని చేయని కష్టమంటూ లేదు. తను తినకపోయినా మన కడుపులు నింపే తల్లికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలము. అమ్మ త్యాగానికి విలువ కట్టలేము. అమ్మా నాన్న లేనిదే మనం లేమని గుర్తిద్దాం. అమ్మ నీ త్యాగానికి జోహార్లు. అందరికీ ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలమ్మా, అభినందనలు నీకు. బాగా చదివావు, మంచి కవిత. అమ్మ లేనిదే మనం లేము. అమ్మ అంటేనే ఒక అద్భుతం. అమ్మని తలుచుకుందే మనం ఏ క్షణం కూడా. మనం ఇంటికి వస్తే కూడా పిల్లలు అన్నం తిన్నారు, ఎంత పెద్దోళ్ళైనా సరే వాడు తిన్నాడా లేదా అని అడుగుతూ ఉంటాం. అమ్మ ఒక సామెత కూడా ఉంది కదా, అమ్మ ఏం చూస్తుంది? కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది అంటారు. అదే భార్య మళ్ళీ ఆమె బిడ్డల్ని చూస్తుంది, కడుపు ఆకలి చూస్తుంది. అద్భుతమైన కవిత చదివారండి. తర్వాత వారు మీరు మల్లాది విజయలక్ష్మి గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మల్లాది విజయలక్ష్మి. ఇంకా ముందుకు రానా? అది ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు మల్లాది విజయలక్ష్మి. 100 సంవత్సరాలు జీవించి ఈ మధ్యనే కాలం చేసిన మా అమ్మగారిని తలుచుకుంటూ, మా అమ్మ కడుపులో ఉండి అరికాళ్లతో తంతూ ఉంటే నేను అప్పుడే అడుగులు వేస్తున్నానని పొంగిపోయింది మా అమ్మ. అమ్మని బాధ పెడుతూ ఈ ప్రపంచాన్ని నేను చేరినప్పుడు తన బాధని మర్చి తన పక్కనే నన్ను చూసి చిరునవ్వులు చిందించింది మా అమ్మ. మొదటిసారి నేను మాట్లాడితే మౌనంగానే నన్ను చూస్తూ మురిసింది మా అమ్మ. తన వేలి పట్టుకొని నేను తప్పుటడుగులు వేస్తే నేను పడిపోకుండా తను కాపాడుతూ ఉంది మా అమ్మ. పరిగెత్తి నేను పడిపోకపోతే మా ఇంటి గడపనే కొట్టింది మా అమ్మ. అన్నం తింటూ నేను మారాన్ చేస్తే చందమామని చూసి బుజ్జగిస్తూ నా ఆకలి తీర్చేది మా అమ్మ. ఆకాశం గర్జిస్తుంటే ఆ చప్పుడుకు నేను భయపడుతుంటే తన ఒడిలో నన్ను దాచుకుని ఆకాశాన్నే భయపెట్టేది మా అమ్మ. చీకట్లోనే పడుకోకుంటే తన జోలపాడుతో నన్ను పడుకోబెడుతుంది మా అమ్మ. తన వయసు పెరిగి నడుములు ఉడుగుతూ ఉంటే తన ప్రేమని కలిపి గుండెలపై ఆడిస్తూ నన్ను పెంచింది మా అమ్మ. ఇప్పుడు నేను చేసే ప్రతి శ్వాస మూలం మా అమ్మ. నేను వేసే ప్రతి అడుక్కు ఆదర్శం మా అమ్మ. నేను కన్నులు తెరిచి ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు నీ పెదైపై విరబూసిన చిరునవ్వులు నీ కన్నులు మూసే వరకు వాడిపోకుండా చూస్తానమ్మా. నువ్వు నాకు ఇచ్చిన ఈ లైఫ్ని నీకు నేను అంకితం చేస్తూ ఇవాళని మా అమ్మని నాకు గుర్తు చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మకు నమస్కారాలు. ఆంగ్లం నిషిద్ధం. అది బాగా చెప్పారు మేడం అమ్మ గురించి. అమ్మని తలుచుకుంటుంటే కన్నీళ్ళు ఆగట్లే, అసలు లోపల నుంచి ఏడిపోతుంది అందరికి కూడా. అమ్మని కనీసం ఈ రోజైనా అమ్మని తలుచుకుందాం. రోజు ఎలాగో మనం వంటలు అన్ని పనులు చేసుకుంటూ ఉంటాం, కానీ అమ్మని మాత్రం తలుచుకోం. ఈ రోజైనా తలుచుకుందాం. తలుచుకోవాలి మరి, తప్పదు కదా, ఇంత మంచి మనిషిని పుట్టించినప్పుడు.
రమాదేవి మేడం గారు, బుక్కపట్నం రమాదేవి గారు. అందరికీ నమస్కారములు. నా పేరు రమాదేవి, బుక్కపట్నం. ఈరోజు నా కవితా శీర్షిక హిమోన్నత శిఖరం. పగటి వెలుతురి రవిబింబమై, రేయి వెన్నెలల చంద్రబింబమై వెలుగులు కురిపించేది అమ్మే విలువైన మానవ జీవితాన. ఈ సకల చరాచర జగత్తుకు జన్మనిచ్చిన తల్లి, సాక్షాత్తు ఆ దైవానికే ఆయువు పోసిన అమ్మ, రానీయకు ఆ కంటిన చెమ్మ. తల ఎత్తి ఆకాశం వైపు చూడాలి అమ్మ గొప్పతనం తెలుసుకోవాలంటే, తల క్రిందుల తపస్సు చెయ్యాలి అమ్మ త్యాగం గ్రహించాలంటే. అమ్మ నడిరాత్రి భయానికి ధైర్యం, నడిచి వచ్చి చేయందించే స్థైర్యం, నలుదిక్కుల తానై సంచరించే అభయం, విరామం ఎరుగని తిరిగే నక్షత్రం. కుటుంబాన్ని నడిపించే అమ్మ సృష్టిస్తుంది భూతల స్వర్గం ఈ ఇలన. అమ్మ మనసు హిమోన్నత శిఖరం, ఆమె అనురాగం అంతులేని సంద్రం, ఆమె త్యాగం మనసు కందని ఆకాశం. అమ్మ లేని జీవితం భారం బాధాకరం. కోరింది దొరికినా దొరకకపోయినా అందనంత ఎత్తులో ఆమె ఔన్నత్యం. అమ్మను ప్రేమిస్తూ ఇస్తే తగిన గౌరవం, మనిషిగా మన జన్మ ధన్యం. అప్పటికైనా ఇప్పటికైనా ఇక ముందు ఎప్పటికైనా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదములు. బాగుంది మేడం. అప్పటికైనా ఇప్పటికైనా ఎప్పటికైనా అమ్మ అమ్మే. మనకి ఎందుకు దెబ్బ తగిలితే కూడా అమ్మ అని అంటాం ముందు, కాబట్టి అమ్మ అంటేనే అంత అద్భుతం. మీరు చెప్పండి, మీరేమంటారు? మీ కవితలో ఏం చెప్తారు? నాన్న గురించి చెప్తారా? కాదు, అమ్మ గురించి చెప్పాలి. అమ్మ గురించి. రాతి పొరల్లో రాతిని తొలుచుకుంటూ దిశ దిశలా వ్యాపించిన చెట్టు వేరుల్లాగా చిగురించే పూలు కాయలు పళ్ళు ఇచ్చే ఆ చెట్టు వైభవానికి ఆధారం. ఆ వేర్లు బయటకు కనబడవు, భూపొరల్లో ఉండి తమ ఉనికిని ఆరాటపడవు. అందరి పెరుగుదలకు పాటుపడే అమ్మ, సృష్టికి మూలం అమ్మ, ప్రతి సృష్టికి మారుపేరు అమ్మ. నవమాసాలు మోసే జన్మనిచ్చే అమ్మ, పుట్టిన ప్రాణికి చిరునామా అమ్మ. అమ్మ ఒడి అరవిరిసిన నవజీవన పూలవనం. అమ్మ కౌగిలి అలౌకిక ఆనంద లోగిలి. కష్టాల కొలిమిలో లొక్కించక అమ్మతనంలో చల్లార్చే ఉగ్గు పెట్టే అమ్మ, ఊయలూపే అమ్మ, నిద్రపుచ్చేదాకా కునికే లేని అమ్మ. జీవిత తరుణంలో రథసారథి అమ్మ, తరతరాల చూపని అమ్మ, విశ్వానికి జ్ఞానం పంచే ఆది గురువు అమ్మ. కవిత్వం వ్రాయడానికి పదాలు చాలునా, వివరించడానికి పేజీలు సరిపోవునా, కళ్ళు విప్పి చూస్తే ఈ నింగి సరిపోవునా. కన్నీళ్లకు కన్నీళ్లు రాకుండా కంటికి రెప్పలా కాపలా ఉంటుంది. సర్వం అర్పించి అమ్మ మన కోసం తన తపన పడి తీరిక లేక సేవలెన్నో చేసి కంటికి కొనుకు లేక అహర్నిశలు శ్రమించి కల్మషం లేని చిరునవ్వు, కుండలోని గడ్డ పెరుగు. అమ్మ ఇంటింటి వెలుగు, జగమంత కాంతి. నీ సహనం సంస్కారం నీ నవ్యత్వం అవనిలో అపురూపం ఆడజన్మ. ఈ అవకాశం కల్పించినటువంటి ఒక రాజుగారికి మరియు సిరాజుద్దీన్ గారికి, రాధాకుసుమ గారికి నా హృదయపూర్వక అభినందన. జై హింద్. అంత బాగుంది కానీ కొండలో గడ్డ పెరుగు అమ్మ, ఇది ఎక్కడ మనం అలంకారాలు అన్నీ కూడా ప్రయోగించారు, పదబంధాలు ప్రయోగించారు, అద్భుతమైన కవిత చదివి వినిపించారు. నోరూరించి అమ్మనగానే నోరూరించే పదాలు కూడా పెట్టారు అందులో. చాలా బాగుంది. ధన్యవాదాలు మేడం మీకు.